1:50 బదులు 1:100 చేయాలని చెప్పని డిమాండ్ చేయడం చూస్తుంటే అసలు ఆయనకు ఈ రిక్రూట్మెంట్ చేయాలని ఉందా లేకుంటే చేయకూడదని ఉందా? ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు నిరుద్యోగ యువతి యువకులతో ఏదైతుందో వాళ్ళ జీవితాలతో చెలగాటాలాడి ఏ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏదైతుందో ఆత్మత్యాగాలు బలిదానాలు చేసుకున్నటువంటి ఒక తెలంగాణ యువత ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఇలా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయబడే విధంగా ఏదైతుందో ఇలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతుంటే ఫర్ ది లాస్ట్ 12 years తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తదుపరి 10 సంవత్సరాల కాలం మీరు 2 పర్యాయాల అధికారానికి వచ్చి ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించలేదు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన 6 మాసాల కాలంలో ఏదైతుందో గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ మొన్న ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేకుండా ఎగ్జామ్ నిర్వహింపచేస్తే హర్షించవలసింది పోయి మీరు 1:50 మీరు ఏదైతే కాంపిటీషన్ ఉన్నదో దాన్ని 1:100 చేయాలి. ఏదైనా మిస్టర్ హరీష్ రావు నోటిఫికేషన్లో పేర్కొనడం దొరుకుతుంది. ఎనీ జాబ్ రిక్రూట్మెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో దాని ప్రొసీజర్ ఏ విధంగా అవలంబించబోతున్నారనేది నోటిఫికేషన్లో షెడ్యూల్ విడుదల చేస్తారు. నోటిఫికేషన్లో షెడ్యూల్ ఏదైతే ఉందో 1:50 రేషియోగా మెయిన్స్కు ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొనడం జరిగిందో దానికి భిన్నంగా 100కు పెంచితే విల్ ఇట్ స్టాండ్? నోటిఫికేషన్ భిన్నంగా మీరు ఏ విధమైనటువంటి ఒక ప్రక్రియ చేసినా కానీ ది ఎఫెక్టెడ్ పర్సన్స్ విల్ గో టు ది కోర్ట్. కోర్ట్ ఆటోమేటిక్ ఏది ఇస్తుందో స్టే చేస్తుంది. కోర్టు ఆటోమేటిక్గా స్టే చేస్తుంది. వన్స్ సెలక్షన్ ప్రాసెస్ ఈజ్ బిగన్, you cannot change the notification. Notification has been already issued. 1:50 ప్రక్రియ అనేది ఏదైతుందో మెయిన్స్ కు ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పేది అందులో మెన్షన్ చేయడం జరిగింది. అంటే వాస్తవంగా ఇది ఓన్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అంశం కాదు, ఇది మొత్తం దేశంలో చెప్పంటున్నాను. నేను జస్ట్ ఐఎమ్ గివింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వేర్ అంటే ఏ విధంగా మీరు కాంపిటేటివ్ క్యాండిడేట్స్ పిలవడం దొరుకుతుంది అనేది. nowhere in the nation 1:50 మించి ఎక్కడ లేదు. ఇన్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ఇది 1:10 1:15 అట్లుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ఇది 1:10 1:15 ఉన్నది. ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ 1:13 to 15. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ 1:10 to 12. Rajasthan Public Service Commission is 1:12 to 15. Tamil Nadu is 1:10 to 12. Karnataka is 1:10 to 15. Maharashtra is 1:10 to 15. Bihar is 1:12 to 15. Whatever it is, లేని అపోహలు క్రియేట్ చేయకూడదు. ఎక్కడ ప్రభుత్వాలు మంచి పేరు వస్తుందో, మేము 10 ఏళ్లలో చేయలేని పని ఏది ఇస్తుందో, ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే 6 మాసాల కాలంలో గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహిస్తుందని చెప్పారంటే, లేదా నిరుద్యోగ యువతలో ఏదైతుందో ఉద్యోగాల భర్తీ పట్ల ఒక విధమైనటువంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్. మేము సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పేర్కొనమే. దిస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు రిలీజ్ ఏ జాబ్ క్యాలెండర్ ఆల్సో. మీరు మీ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో సెలక్షన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయబడి కూడా ఉద్యోగాల భర్తీ కావాల్సిన నియామక పత్రాలు ఇవ్వలేదు. ఇవ్వలేకపోయినరు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రావడంతోనే ఆ నియామక పత్రాలన్నీ కల్పించి
దాదాపు ఏదైతుందో ఒక 30 to 40,000 jobs have been already filled. వాస్తవానికి అయితే కూడా ఎక్కడ ఇప్పుడు ఈ విద్యుత్ ఆరోపణలు ఏదైతే వస్తున్నాయో వీళ్ళు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ సంబంధించే కానీ గత ప్రభుత్వంలో చేపట్టబడ్డాడు విద్యుత్ కొనుగోళ్ల సంబంధించినటువంటి అవకతవకలు అవినీతి ఆరోపణలే కానీ ఆధారాలతో వెలికి వస్తుంటే వాటిని ఏ విధంగా దారి మళ్లింపు చేయాలి. ఇలా రాష్ట్రంలో చర్చ దేనిపై కొనసాగుతుంది? విద్యుత్ కొనుగోళ్లు యాదాద్రి పవర్ ప్రాజెక్టే ఏదైతే దామరచెర్లలో ఏర్పాటు చేయడం జరిగిందో దాని పట్ల అంటే గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల దాని వెనుక దాగి ఉన్నటువంటి ఒక అంతరార్థ పరమార్థాన్ని ఆలోచిస్తున్న పరిస్థితులలో ఆ చర్చను పక్కదారి పట్టించడానికి బేసిక్ ఏదైతుందో విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని ఇక్కడ రాష్ట్రంలో ఏదైతుందో తెలంగాణ ప్రాంతంలో రైతాంగం వ్యవసాయ రంగాన్ని అత్యధికంగా విద్యుత్తుపై ఆధారపడి ఉన్నారు. ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న ప్రాంతం తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఏదైతుందో వారి విద్యుత్ అందింప చేయాలి అనే భావనతోని ఇలా రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏదైతుందో all assets and liabilities are divided between 52 and 48%. But electricity మాత్రం ఏదైతుందో తెలంగాణ 53 point something, ఆంధ్ర 46 point something. See the proportionate. ఆ విధంగా తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండాలనే ఆలోచనతోని అట్లా ఎన్టీపీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏ విధమైనటువంటి ఆర్థిక భారం పడకుండా 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టే ఏర్పాటు చేయబడి కేవలం పీపీ అగ్రిమెంట్తో విద్యుత్ సరఫరా చేసే విధంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ ఎన్టీపీసీ ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్తు మనకు అందింపజేసే విధంగా పొందుపరిస్తే మీరు ఫస్ట్ టర్మ్లోనైతే యువర్ హ్యావింగ్ వెరీ గుడ్ రిలేషన్ విత్ నరేంద్ర మోడీ, ది ప్రైమ్ మినిస్టర్. ఇవాళ ఏదైతుందో మీరు ఆ 4,000 మెగావాట్ విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ సంబంధించి ఆనాడే గట్ట సత్వరమైన నిర్మాణం పూర్తి చేయబడే విధంగా చర్యలు చేపట్టబడి ఉన్నట్టయితే నీ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎందుకే? నీ పైసా పెట్టుబడి లేకుండా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడితో 4,000 మెగావాట్ విద్యుత్తు మనకు అందింపజేస్తా అని చెప్పంటే దానిపై దృష్టి కేంద్రీకరించకుండా ఇవాళ అది కేవలం 1,600 మెగావాట్ మనకు వస్తుంది. ఇవాళ 800 into 2, ఇంకా 800 ఈజ్ ఎట్ టు కమ్, దానిపై దృష్టి కేంద్రీకరించకుండా యాదాద్రి అసలు బేసిక్ గా ఎనీ వాయిస్ మ్యాన్ ఐఎమ్ టెల్లింగ్, కేసీఆర్ బాగా తెలియగలడు అని చెప్పి ఆయనకైనా భావిస్తాడు, చెప్పుకుంటాడు. కానీ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సాంప్రదాయేతర పవర్ ఏదైతున్నదో మచ్ చీపర్ ప్రైస్ మనం 3 రూపాయలు దొరికే విద్యుత్తును పక్కన పెట్టి దానిపై దృష్టి కేంద్రీకరించకుండా 6 రూపాయల విద్యుత్ పోయేటోడు ఎవడని ఉంటాడే? సోలార్ ఏదైతుందో 2 సంవత్సరాల లోపల జనరేషన్ వస్తుండే. సోలార్ కానీ విండ్ కానీ ఏదైతుందో మ్యాక్సిమం 1 to 2 years లోపల వస్తుండే. ఇవాళ 10 సంవత్సరాలు గడుస్తుంది. ఇంతవరకు దిక్కు లేదు. 40,000 కోట్ల ఆర్థిక భారం, 6 రూపాయల పీపీ అగ్రిమెంట్. అదే సోలార్ కానీ విండ్ కానీ మనం నెలకొల్పుకున్నట్టయితే 3 రూపాయలకు వస్తున్నాయి. హైడ్రో తర్వాత ది నెక్స్ట్ చీపర్ పవర్ ఈజ్ ఏ సోలార్ అండ్ విండ్. సోలార్ జస్ట్ యూ ఇంపోర్ట్ ప్లేట్స్, విండ్ బ్లేడ్స్ ఇంపోర్ట్ చేసుకో కథం. ఆయన దానికి ఏదైతుందో నువ్వు ఏ విధంగా కమిషన్ల కక్కుర్తి, ఏ విధంగా ఏది చేస్తే కమిషన్లు వస్తాయి. BHEL is of course is a public undertaking. అయితే నామినేషన్ ఇవ్వాలని ఎక్కడ? పబ్లిక్ అండర్టేకింగ్ అయితే నామినేషన్ ఇవ్వాలని ఎక్కడైనా ఉన్నదా అడుగుతున్నాను నేను. మీరు భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ సబ్ క్రిటికల్, మాకు అర్జెంట్ కావాలి కాబట్టి ఏదైతుందో
అనే భావనతోని నేను నామినేషన్ ఇచ్చిన అని చెప్పాను. యాదాద్రికి ఎందుకు నామినేషన్ ఇచ్చినవే? యాదాద్రి నామినేషన్ ఎందుకు ఇచ్చినావు అని చెప్పంటూ నేను. యూ వుడ్ హావ్ గాన్ ఫర్ టెండర్. అదే జార్ఖండ్ గవర్నమెంట్ ఏదైతుందో అటు 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పవర్ ప్రాజెక్ట్ వాళ్ళు టెండర్ పిలిస్తే ది సేమ్ బిహెచ్ఈఎల్ they have quoted a lesser price than the Telangana power purchase agreement, power generation agreement. అటు 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేవలం 11,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారా? 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు జార్ఖండ్ ప్రభుత్వంతో ఇదే బిహెచ్ఈఎల్ 11,000 కోట్ల నిర్మాణ వ్యయంతో ఏదైతుందో పనులు చేపట్టబడే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. 2400 మెగావాట్లకు 11,000 కోట్లు అని చెప్పారంటే 4,000 మెగావాట్లకు ఎంత అవుతుంది? మ్యాక్సిమం 20,000 crores, మ్యాక్సిమం 20,000 crores. ఇవాళ ఎక్కడికి పోతుంది? 40,000 కోట్లకు పోతుంది. 40,000 కోట్లకు పోతుందని చెప్పి అంటున్నాను. బేసిక్గా దేర్ ఆర్ 3 issues. One, when there is scope of getting power without investing single rupee from NTPC, you would have shown interest to get that NTPC power. 2400 ఏదైతే ఇవాళ నువ్వు phase 1 phase 2 పెడుతున్నావో 4,000 మెగావాట్లను ఉత్పాదన చేసుకుని ఉండి ఉన్నట్టయితే నీకు అదే 5-6 రూపాయల లోపల నీకు వచ్చేస్తున్నాను. ఇవాళ వ్యయం పెరిగిపోయింది. డెఫినెట్లీ ఇవాళ వ్యయం పెరిగిపోయింది. ఆనాడు ఏదైతుందో ఇదే 8 సంవత్సరాల కింద మనం దీన్ని అగ్రిమెంట్ చేసుకుని ఉండి ఉన్నట్టయితే మనకి ఇదే 5-6 రూపాయల లోపల వచ్చేస్తుండే. ఒకటి. రెండోది, నీకు సెల్ఫ్ జనరేషన్ మన రాష్ట్రానికి సొంతంగా మనమే ఉత్పాదన ప్రాజెక్ట్ ఉంటే మనం ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదని నువ్వు భావించినట్టయితే యూ వుడ్ హావ్ గాన్ ఫర్ సోలార్ ఎనర్జీ, యూ వుడ్ హావ్ గాన్ ఫర్ విండ్ ఎనర్జీ. నీకు నిర్మాణ వ్యయం తప్ప నిర్వహణ భారం 0. ఓన్లీ నిర్మాణ వ్యయం తప్ప నిర్వహణ భారం అనేది మనకు ఉండి ఉండదు. ఇట్స్ లైక్ హైడ్రో జనరేషన్. నీ థర్మల్ పవర్ ఏదైతుందో 6 రూపాయలకు వస్తుంటే ఇది 3 రూపాయలకు వస్తుంది. ఆల్మోస్ట్ 50%. 2 సంవత్సరాల లోపల వస్తుండే. అసెంబ్లీలో డిబేట్ అవుతే కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదు. మేము ఇది మనం పై భారం కాబోతుంది, యాదాద్రి పవర్ ప్రాజెక్టే తెలంగాణ రాష్ట్రం మీద గుదిబండ కాబోతుందని చెప్పి హెచ్చరించడం చెప్పండి. బిట్వీన్ 14 to 19 when it came for debate అలాంటి ప్రభుత్వాన్ని మేము హెచ్చరించినాం. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రపై గుదిబండ కాబోతుందని చెప్పని మేము ఆనాడు హెచ్చరించినాం చెప్పంటున్నాం. సోలార్ పవర్ మనకు చీపర్ ప్రైస్ వస్తుందని చెప్పాను. ఇవాళ ఎనీ జనరేషన్ యూనిట్ ఏదైతుందో పిట్ హెడ్లో పెట్టాలని చెప్పని ఉద్యమ సమయంలో ఇది మన నినాదం. ఇది ఎనీ పవర్ జనరేషన్ యూనిట్ ఏదైతుందో పిట్ హెడ్ అంటే ఎక్కడ బొగ్గు లభ్యత ఉంటే అక్కడ పెట్టాలని. బొగ్గు లభ్యత రామగుండం ఉంటుంది, భూపాల్పల్లి ఉంటుంది, కొత్తగూడెం ఉంటుందా? నీ దామరచర్యలు ఏముందా ఇక్కడ? నువ్వు 200 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి బొగ్గును ఏదైతుందో రవాణా చేయాలి. దాంతో దట్ ఇట్ సెల్ఫ్ కాస్ట్ 1 rupee more. Only transportation of coal from distant place will cost 1 rupee more. ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వడు చేయడా? మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వడు చేయడు అని చెప్పంటూ నేను. హరీష్ రావు గారు ఏదైతుందో ఇవాళ ఈ వాస్తవాలు కనుమరుగు చేయాలి. దీన్ని ఈ చర్చలు పక్క దాన్ని పట్టించాలి. ఈ అవినీతి చర్చ ఏదైతుందో ఎట్లా కేసీఆర్ మెడకు చుట్టుకోబోతుంది. ప్రజల్లో చర్చ ఆరంభమైంది. కాబట్టి ఏదైతుందో దానికి ఏ విధంగా పక్కదారి పట్టించాలని చెప్పని ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో ఈ 6 మాసాల కాలంలో సమర్థవంతంగా గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే గత దశాబ్ద కాలం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి దిస్ ఇస్ ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి దిస్ ఇస్ ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్. నిన్న ప్రిలిమ్స్ అయిపోయినాయి. ఏ విధమైన ఆరోపణ లేదు, అభ్యంతరాలు లేవని చెప్పాడు. కీ కూడా విడుదలైందని చెప్పంటున్నాడు. నోటిఫికేషన్ భిన్నంగా 1:100 అని చెప్పంటే కెనెడ్ బి అంటే ఈ ఉద్దేశం ఏంది?
1:100కి తప్పిపోయి చేస్తే ఏమైతుంది? ది ఎఫెక్టెడ్ పర్సన్ విల్ గో టు ది కోర్ట్. సింపుల్ లాజిక్ అన్నా. ఇప్పుడు వన్స్ ది గేమ్ బిగన్, ది రూల్స్ ఆఫ్ ది గేమ్ కెనాట్ బి చేంజ్డ్ వన్స్ ది గేమ్ హ్యాస్ బిగన్. ఇది సుప్రీంకోర్టు ఆల్రెడీ అబ్జర్వ్డ్ ఈ ఇష్యూను. దయచేసి హరీష్ రావు గారు ఇప్పటికైనా కొంచెం విజ్ఞతతో ప్రవర్తించండి. ఆయన మాట్లాడే మాటలు ఏదైతుందో అవేదో ఏది మాట్లాడినా ప్రజలు వింటారు, పత్రికలు రాస్తాయని చెప్పారు కూడా పొరపాటున. ఆయన వాస్తవాలు భిన్నంగా నువ్వు అనుభవం గల్లోడివి. హరీష్ రావు గారు అనుభవం గల్లోడు, తెలియని నాయకుడు కాదు. అన్నీ తెలిసి అంశాలను పక్కదారి పట్టించే విధంగా ఆయన యొక్క ఆలోచన విధానం ఉందని చెప్పని తెలియజెప్పడానికి ఇంతకంటే ఎక్కువ భిన్నంగా మరి ఏ విధమైన ఆధారం అవసరం లేని చెప్పంటున్నాను. ఇప్పటికైనా కొంత విజ్ఞత ప్రదర్శించండి. ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమాలను మీకు హర్షించండి, కాదు అంటే సైలెంట్గా ఉండండి. నువ్వు 10 ఏళ్ళు నిరుద్యోగ జీవితాలతో చెల్లగాటాలన్నావు నాయన. ఇకనైనా జ్ఞానోదయంగా, ఇకనైనా బుద్ధి తెచ్చుకో. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఏదైతుందో హర్షించు అని చెప్పని పేర్కొంటుంది. Might have been suggestion. No, it's not party. మిత్రమా దయచేసి పార్టీ దయచేసి మిత్రమా, ఎనీథింగ్ కెన్ బి డన్ ఓన్లీ బిఫోర్ నోటిఫికేషన్. No, please. No, sir, no. The affected person will go to the court. అసలు మీకు ఉద్యోగాలు భర్తీ చేయాలి ఉందా లేక చెప్పండి. ఒకటి నాన్న, మా ఆలోచన ఏం వ్యక్తం చేసేది పక్కన పెట్టండి. వి మైట్ హ్యావ్ 1:100 చేస్తే బాగుండు అభిప్రాయం వ్యక్తం చేసి ఉండొచ్చు కాక. ప్లీజ్ బియర్ మీ. అరే నోటిఫికేషన్ భిన్నంగా పోరాదు సార్. కాదు సార్, నోటిఫికేషన్ భిన్నంగా పోరాదు. మీరు దయచేసి గమనించండి, నోటిఫికేషన్ భిన్నంగా పోరాదు. వన్స్ నోటిఫికేషన్ ఈజ్ ఇష్యూడ్, ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ షల్ గో ఆన్ ఓన్లీ అకార్డింగ్ టు నోటిఫికేషన్. ప్లీజ్ మీరు విజ్ఞులు నాన్న. మీరు కూడా నిరుద్యోగులు హర్షిస్తున్నారు, నిరుద్యోగులు ఏమనుకుంటలేరు. కాదనంటే మీరు నోటిఫికేషన్ చూసినట్టు లేదా? నిరుద్యోగులు చూసినట్టు లేదా? నేను దట్స్ వై ఐ గివ్ ది డీటెయిల్స్. ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉందని చెప్తున్నాను నేను. ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నది అనేది కాదు. సార్, మీరు లేవనెత్తేటువంటి ఒక అంశము నోటిఫికేషన్ జారీ చేయబడ్డ తదుపరి వెంటనే ఎగ్జామినేషన్ ప్రక్రియ ఆరంభం కాకముందు మీరు రిప్రజెంట్ చేసి ఉన్నట్టయితే మాడిఫై చేసే అవకాశం ఉంటుండే కావచ్చు. ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి చేయబడ్డ తదుపరి ఇవాళ దాన్ని మార్పుడు చేయడము అని చెప్పంటే సెలక్షన్ ప్రాసెస్ను నిలిపివేయటమే. 50% పైబడ్డ వాడు ఏదైతున్నదో 1:50 అంటున్నాం కదా, 51 అందులో చేతబడ్డట్టయితే 48 ఏం చేస్తాడు? వీడు కోర్టుకు పోతాడు. ఏమని పోతాడు? నోటిఫికేషన్లు ఏదైతుందో 1:50 మాత్రమే పిలుస్తామని చెప్పని అన్నారు. అటువంటి ఏదైతుందో 51 పిలిచిండ్రు. ఈజ్ ఎఫెక్టింగ్ మై సెలక్షన్ ప్రాసెస్ ఇన్ ది మెయిన్స్ అని చెప్పని వీడు 48 కోర్టుకు పోతే ఆటోమేటిక్గా కోర్టు అంటది, how can you go beyond deviating the notification అని చెప్పంటే what will happen? The whole selection process would be stayed. ఆ మాత్రంగా హరీష్ రావు గారికి ఆలోచన లేకుంటే ఎట్లనే అను ఏదంటదంటే ఎట్లా? హరీష్ రావు గారికి అంత నిజంగానే ఆలోచన కలిగి ఉండి ఉన్నట్టయితే ఎప్పుడైతే నోటిఫికేషన్ జారీ చేయబడ్డం జరిగిందో అప్పుడే గట్ట కాగితం తీసుకొచ్చి
ఇటు ముఖ్యమంత్రి గారికో లేకుంటే పబ్లిక్ సర్వీస్ చైర్మన్ గారికో ఇచ్చి సార్ మీరు నోటిఫికేషన్ 1:50 అని అన్నారు 1:100 చేస్తే ఇంకా బాగుంటాయని చెప్పి ఒక కాగితం ఇస్తే వారు ఎగ్జామిన్ చేసి వాళ్ళు మార్పిడి చేర్పులు చేస్తే చేస్తున్నారో ఏమవుతుందో తెలియదు. అంత అయిపోయినాక ఎగ్జామినేషన్ అయిపోయినాక నువ్వు 1:50కే చేస్తున్నావు 1:100 ఎందుకు చేయొద్దు అని అంటే ఇంకోటి 1:150 ఎందుకు చేయొద్దు అంటాడు. ఎట్లా సార్? థ్యాంక్ యూ. అరే నాన్న 4 కాదా, మేము ఆల్రెడీ విద్యుత్ అమలు చేస్తున్నాం చారి గారు. మేము ఆల్రెడీ విద్యుత్ ఏదైతుందో 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాము. ఆర్టీసీ లేదు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాము. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే కల్పిస్తున్నాము. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు ఏదైతుందో మేము ఉచిత వైద్య సదుపాయం అందింపజేస్తున్నాము. అది కూడా ఇస్తాము. మాకు 5 సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చిందే ప్రజలు, 5 సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చిండ్రు. ఇదే కేసీఆర్ ఏం చేసిండు ఎరికేనా? ఆయన మాకు బుద్ధి చెప్పి మాట్లాడు ఆయనగా బాగానే ఉంటుండే. రుణమాఫీ చేయడానికి 5 సంవత్సరాలు గడిచినా కానీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు. ఎవరు? మేము ఎన్నికల మేనిఫెస్టో ఏం పేర్కొన్నామో దానికి అనుగుణంగా ఆర్థిక వనరులు ఇదే హరీష్ రావు ఏం చేసిందే మొత్తం ఖజానా ఊడ్చడమే కాదు రాష్ట్రాన్ని అప్పులో ఉప్పులోకి నెట్టి ఈ జైరేట్ల చేత్తో చూస్తా అన్నట్టు ఈయన కథ. ఈ రాష్ట్ర అప్పులు ఏంటంటే కారణం ఎవరు? హరీష్ రావు గారు కాదా? ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి ఈయన బుద్ధిగా ఉన్నట్టయితే రాష్ట్రం ఇవాళ అప్పులు ఎట్టబడుతుండేనా? చేసేదంతా చేసి ఈ చేసి ఎట్లా చెప్తాం అంటే ఏమనంటే ఇవాళ మేము ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నది ఈ ప్రభుత్వము.